నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డికి మంచి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. వాస్తవంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచి అపర కోటీశ్వరుడు. ఓ రకంగా చెప్పాలంటే కోట్ల రూపాయలు అతనికి చాలా కామన్ అనమాట. లక్షల రూపాయలంటే చాలా చిల్లర అనమాట. ఆయనకి తన భార్యకి ఇద్దరికి సీటు కావాలని వైసీపీని అడిగారు. వైసీపీ ఆయనకి ఇస్తానంది కానీ ఈమెకి ఇవ్వనంది. అందుకని వేమిరెడ్డి తెలుగుదేశం వాళ్ళతో అప్రోచ్ అయితే వాళ్ళు ఇస్తానన్నారు 2 సీట్లు. అందుకని వాళ్ళ ఆవిడకి కొవ్వూరు ఇచ్చారు, ఆయనకి పార్లమెంట్ సీట్ ఇచ్చారు. కోట్లు ఖర్చు పెట్టే వ్యక్తులు కావటం, గతంలో రాజ్యసభ సభ్యుడిగా వైసీపీ నుంచి ఓకే చేసినప్పుడు అతని చేతన ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇంత డబ్బులు ఇప్పించాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ డబ్బులు తీసుకున్నటువంటి ఫీలింగ్ ఉంది కాబట్టి మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు నోరు మెదపట్లేదు. వాస్తవంగా ప్రత్యర్థి అయినప్పుడు విమర్శించాలి కదా. తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నారు కానీ వేమిరెడ్డిని విమర్శించట్లేదు. తద్వారా వాళ్ళు తీసుకున్న దానికి కృతజ్ఞత చెప్తున్నారు, లేకపోతే ఇంకేమన్నా ఆశిస్తున్నారో తెలియదు, సైలెంట్గా ఉంటున్నారు. నల్లపరెడ్డికి అట్లాంటి మొహమాటం ఏమీ లేనట్టుంది. ప్లస్ డైరెక్ట్గా వేమిరెడ్డి భార్య తన నియోజకవర్గం తన మీద ప్రత్యర్థి కాబట్టి ఘాటైన విమర్శలే చేస్తున్నారు. వేమిరెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీలకి దూరం, అసలు ఎవరిని మనుషులుగా చూడడు, నిర్లక్ష్యంగా ఉంటాడు, చాలా ఇదిగా వ్యవహరిస్తాడు. దానికి ఇప్పుడు వేమిరెడ్డి సమాధానం చెప్పుకోవాల్సింది, నేను నెల్లూరులో వాసిని, నేను అందరితో కలిసి ఉంటానని. ఇప్పుడు సమస్యల్లో ఏంటంటే కలిసి ఉండటం, అక్కడే ఉండటం కాదు, అందరినీ కలుపుకోగలగటం, వాళ్ళ మధ్య కూర్చుని వాళ్ళ భుజం మీద చేసుకు మాట్లాడగలగటం. ధనం తెచ్చినటువంటి అహం ఉంటుంది, లేదంటే కనుక డబ్బు పడేస్తే ఏదైనా జరుగుతుందనే అహం ఉందా లేదా అన్నది నిరూపించుకోవాల్సిన పరిస్థితిని వేమిరెడ్డి ముందు పెట్టాడు నల్లపరెడ్డి.